హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా చిట్టి తల్లిని చూడండి. ట్రెడిషనల్ వేర్‌లో చాలా ముద్దుగా ఉంది కదా! చాలా డేస్ అయిపోయింది ఇలా ట్రెడిషనల్ వేర్‌లో చూసి. ఇప్పుడసలు ఇష్టపడట్లేదు. ఈ వీడియో వచ్చేసి మేము అక్షర్ధామ్ టెంపుల్‌కి వెళ్ళామండి లాస్ట్ ఇయర్. సో, అప్పుడు తీసుకున్న వీడియో నేనిప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ర్యాండమ్‌గా కొన్ని వీడియోస్ తీశాను. అవన్నీ కలిపి జస్ట్ అలా పోస్ట్ చేస్తున్నాను. అక్షర్ధామ్ టెంపుల్ వచ్చేసి అమెరికాలో రాబిన్స్‌విల్లే అనే ప్లేస్‌లో ఉందండి, న్యూ జెర్సీలో. మా ఏరియా నుండి ఇది 1 అవర్, 1 ½ అవర్ పడుతుంది. ఎలాగో 1 అవర్ జర్నీ కదా! మా పిల్లలు ఇంకా కార్‌లో పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ వేర్‌లో చాలా ముద్దుగా ఉన్నారు గదా! చాలా తక్కువ యూఎస్ వచ్చాక ట్రెడిషనల్ వేర్ చాలా తగ్గిపోయింది. అక్షర్ధామ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. అక్షర్ అంటే దాని మీనింగ్ వచ్చేసి పర్మనెంట్, చేంజెస్ లేనిదని. ధామ్ అంటే రెసిడెన్స్. అంటే ఇది పరమాత్మ భగవాన్ స్వామినారాయణ యొక్క నిత్య నిలయం అని అర్థం. అక్షర్ధామ్ టెంపుల్స్‌ని ప్రపంచంలో చాలా దేశాలలో నిర్మించే సంస్థ పేరొచ్చేసి బ్యాప్స్ అండి. బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అండి బ్యాప్స్ అంటే. బోచాసన్ వాసి అంటే గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామం నుండి ఏర్పడిన సంస్థ పేరంటండి. ఈ బ్యాప్స్‌ని స్థాపించిన వారు శాస్త్రీజీ మహారాజ్ 1907 సంవత్సరంలో స్టార్ట్ చేశారంటండి. ఇక్కడ చూపిస్తున్నదంతా నీలకంఠ్ వర్ణి అనే పేరొచ్చేసి భగవాన్ స్వామినారాయణ పేరంటండి. బాల్యంలో ఆయన చేసిన యాత్ర సమయంలో వాడిన పేరు. స్వామినారాయణ్ భగవాన్ గారి అస్సలు పేరొచ్చేసి ఘనశ్యామ్. ఆయన 11 సంవత్సరాల వయస్సులోనే కుటుంబాన్ని వదిలి యోగిక జీవితం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన నీలకంఠ్ వర్ణి అనే పేరుతో 7 సంవత్సరాల పాటు భారతదేశం అంతటా పాదయాత్ర చేశారు. మీరు చూడండి, ఇండియా మ్యాప్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆయన అంతా నడుస్తూ ఎక్కడెక్కడ ఆగి, ఎక్కడెక్కడ అంత పాదయాత్ర చేశారో దీంట్లో మనకి బాగా చూపించారండి. ఈ యాత్ర వచ్చేసి 18వ శతాబ్దంలో జరిగిందంట. హిమాలయాల నుండి దక్షిణ భారతదేశం వరకు ఆయన కిలోమీటర్ల దూరం నడిచారు. భగవద్గీత, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల గురించి ప్రజలకు బోధించారంట. ఈ వరల్డ్‌లో మొత్తం 1100 కంటే ఎక్కువ బ్యాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్స్ ఉన్నాయంటండి. అందులో మెయిన్‌గా వచ్చేసి అక్షర్ధామ్ మన ఢిల్లీలో ఉంది. అక్షర్ధామ్ గాంధీనగర్ అండ్ అక్షర్ధామ్ రాబిన్స్‌విల్లే ఇది యూఎస్ఏలో. ఈ స్టాచ్యూ వచ్చేసి భగవాన్ స్వామినారాయణ్‌దండి. ఆయన చిన్నప్పుడు పేరొచ్చేసి నీలకంఠ్ వర్ణి అని చెప్పాను కదా! ఈ టెంపుల్ వచ్చేసి 2010లో స్టార్ట్ చేశారంట. మొత్తం ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వడానికి 13 సంవత్సరాలు పట్టిందంట అండి. 2023లో అఫీషియల్‌గా ఇనాగ్రేషన్ జరిగిందంట. మొత్తం వచ్చేసి 2,00,000 ప్లస్ క్యూబిక్ ఫీట్ ఇటాలియన్ మార్బిల్‌ని యూజ్ చేశారంట. ఈ టెంపుల్ కోసం 12,000కి పైగా వాలంటీర్స్ ఇండియా నుంచి వచ్చి సేవ చేశారంటండి. మెయిన్ మందిర్ వచ్చేసి స్వామినారాయణ భగవాన్ ఐడల్ ఉంటుంది. దానితో పాటు గుణాతి నందన్ స్వామి అండ్ గోపాలనందన్ స్వామి వాళ్ళ ఐడియల్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇండియాలో ఇక్కడ లోటస్ గార్డెన్ కనిపిస్తుందండి. అది డివోటీస్ ఫాలో చేసి డిజైన్ చేశారు. ఈ టెంపుల్ అయితే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. చూస్తుంటే తెలుస్తుంది కదా ఆర్కిటెక్చర్. ఇంకా దగ్గర నుంచి చూస్తే అసలు ఆ ఫీలే వేరు, అంత బాగుంది. అక్షర్ధామ్ న్యూ ఢిల్లీలో వచ్చేసి మనకి లోటస్ గార్డెన్ అయితే ఉంటుందంటండి. లోటస్ గార్డెన్‌లో 100కి పైగా వ్యక్తుల విగ్రహాలున్నాయండి. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరిసా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అబ్రహం లింకన్, భగవాన్ స్వామినారాయణ, గుణాతీతానంద స్వామి, యోగి మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, నెల్సన్ మండేలా, జీసస్ క్రైస్ట్, బుద్ధ, కన్ఫ్యూసిస్, జొరాస్టర్ ఇలా చాలా 100కి పైగా విగ్రహాలున్నాయండి. ప్రతి విగ్రహం కింద వాళ్ళ కొటేషన్ ఉంటుందండి. మెయిన్‌గా ఇప్పుడు మహాత్మా గాంధీ అనుకోండి, అహింస గురించి ఆయన చెప్పిన కొటేషన్స్ ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ వచ్చేసి అమెరికా కోసం, న్యాయం కోసం పోరాడిన అమెరికా నాయకుడతను. మదర్ తెరిసా వచ్చేసి కరుణ మరియు సేవదూత. అలా మెయిన్‌గా సేవలు చేసిన వాళ్ళ విగ్రహాలు
వాళ్ళ యాంబిషన్స్, మెయిన్ ఇంటెన్షన్స్ కింద కొటేషన్స్ రాసి ఉన్నాయండి. ఈ టెంపుల్ ప్లేస్ వచ్చేసి మొత్తం 185 ఎకర్స్ అండి అప్రాక్సిమేట్‌లీ. ఇది వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అండి ఏరియాని బట్టి. మా పిల్లలైతే మంచిగా ఫోటోషూట్ చేసుకున్నారు. మెయిన్‌లీ ఫోటోషూట్ కోసం అయితే చాలా గ్రేట్ ప్లేస్ అండి. నేనైతే అబ్జర్వ్ చేశాను చాలామంది ఫారినర్స్ వచ్చారు. మాక్సిమం డ్రెస్ వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్ నీట్‌గా ఉండాలండి. అట్‌లీస్ట్ స్లీవ్‌లెస్ వేసుకున్నా కానీ దాని మీద చున్నీలాగా వేసుకొని రావాల్సిందే. ఫారినర్స్ కూడా అలాగే వచ్చారు. ఇదొచ్చేసి లోపలనమాట. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఇది లోపల అసలు వుడెన్ కార్వింగ్ ఎంత బావుందంటే అంత బావుందండి. అసలు నేనైతే చూస్తూ ఉండిపోయాను. డీప్‌గా కూడా వీడియోస్ తీసుకున్నాను. చాలా అనిపిచ్చింది నాకు. అంత కార్వింగ్ అందుకేనేమో 13 ఇయర్స్ పట్టిందంట ఈ టెంపుల్ మొత్తం అయిపోవడానికి. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ చూడండి. లోపల దియాస్ ఉన్నట్టే ఉన్నాయి. దీపాలున్నాయి ఉన్నట్టు. ఎంత బావుంది కదండీ ఆర్కిటెక్చర్. టెంపుల్‌లో మా ఫ్యామిలీనైతే అప్రిషియేట్ చేశారండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. థాంక్ యూ ఫర్ వేరింగ్ ట్రెడిషనల్ వేర్, పర్ఫెక్ట్ ట్రెడిషనల్ వేర్ అన్నారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలా తక్కువ శారీస్‌లో రావడం అక్కడ చాలా తక్కువ. అంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంత దూరం మనం మొత్తం మెయింటైన్ చేయాలంటే కష్టం కదా! ప్లస్ అయినా నాకు శారీ కట్టుకొని వెళ్ళాలనిపించింది టెంపుల్‌కి. చాలా తక్కువ యూఎస్‌లో మేము శారీస్ కట్టడం. దొరికినప్పుడు ఛాన్స్‌గా కట్టుకోవాల్సిందే. బయట అండి ఇది అక్కడ లోపల నుంచి రాగానే ఇది బయట ఉంటుంది. కార్వింగ్ చూడండి ఎంత బావుందసలకి మొత్తం. చాలా అందంగా ఉందసలు. అంత ఎలా చేశారో ఏంటో అంత టైం అన్ని ఇయర్స్ పట్టింది అందుకే. ఇదొచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్‌లో చెప్పాను కదా ఇందాక స్వామినారాయణ అని ఇంకా 2 ఐడల్స్ ఉంటాయి. అది మెయిన్ టెంపుల్. ఇక్కడ కనిపించేసొచ్చేసి మన హిందూ గాడ్స్ అన్నీ ఉన్నాయి లోపల. గణేష్, లార్డ్ శివ ఇలా అన్ని గాడ్స్ ఉన్నాయన్నమాట లోపల. చాలా అనిపిచ్చింది మాకైతే. మాక్సిమం ఫోటోస్‌కి బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫోటోషూట్, వీడియో షూట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఇక్కడొచ్చేసి స్వామినారాయణ పాదాలు పెట్టారు. ఇలా వాటర్‌తో అభిషేకం చేస్తున్నట్టు చేస్తున్నారు. అండ్ మన ఇండియాలో ఉండేలాగే నమ్మకాలు ఎక్కడైనా అంతే అండి. అన్ని కంట్రీస్‌లో ఉంటాయి. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారేమో. ఇక్కడ కూడా అక్కడ చూడండి అన్ని కాయిన్స్, నోట్స్ వేశారు. మా పిల్లలు కూడా అది చూస్తే ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఖచ్చితంగా కాయిన్స్ అయితే వేశారు. అక్కడ ఎవరి కోరిక వాళ్ళు కోరుకొని వాళ్ళు నమ్మకంగా కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఇలాంటి ట్రెడిషనల్ చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, ప్రపంచం మొత్తంలో అన్ని ట్రెడిషనల్స్ అన్నీ అందరికీ సేమ్ ఉంటాయి. దాన్ని పిలిచే విధానాలే వేరే ఉంటాయనుకుంటా. చూడండి టెంపుల్ ఎంత బావుంది కదా! అటు 2 సైడ్స్ మొత్తం ఆర్కిటెక్చర్ డిఫరెంట్‌గా ఇలా మనం నడుస్తూ ఉంటే చాలా అనిపిచ్చింది. గార్డెనింగ్, అక్కడక్కడ విగ్రహాలు, వాటి చేతుల్లో కొటేషన్స్ చాలా బావుందండి. మీరు నియర్ బై న్యూ జెర్సీలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అసలు మిస్ అవ్వకండి. యూఎస్ ట్రిప్‌కి వచ్చేవాళ్ళు మాత్రం అక్షర్ధామ్ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా బావుంటుంది టెంపుల్. అసలు 2 కళ్ళు సరిపోవు చూడటానికి అంత అందంగా ఉంటుంది. ఇదొచ్చేసి ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అది మేము బ్యాక్ సైడ్ నుంచి ఎళ్ళాము. ఇక్కడ ఫ్రంట్ నుంచయితే వాళ్ళు క్లోజ్ చేశారు. మేబీ అక్కడ స్టెప్స్ ఉన్నాయి. అక్కడ అందరూ కూర్చొని ఫోటోస్ తీసుకుంటారనే విధంగా వాళ్ళక్కడైతే క్లోజ్ చేశారు. టెంపుల్ మేము చాలా టైమ్ స్పెండ్ చేసాం. బట్ ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఫోటోస్ అనేది అసలు సరిగ్గా రాలేవు. మాక్సిమం నాకు ఫారినర్సే ఎక్కువ కనిపించారు. అంటే ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా. మొత్తం పూజలైతే తక్కువే. మెయిన్ టెంపుల్‌లో స్వామినారాయణ టెంపుల్‌లో అక్కడ అభిషేకం అక్కడ చేస్తున్నట్టున్నారు. అన్ని గాడ్స్ ఉన్న టెంపుల్‌లో మాత్రం పూజలేం చేయట్లేరు. జస్ట్ మనం అది టూరిస్ట్ ప్లేస్ లాగా చూడటమే. లోపల మాత్రం పాలరాతితో ఉందండి. చాలా బావుంది. అక్కడ వీడియోస్ తీయనీయలేదు లోపల మెయిన్ టెంపుల్‌లో. ఇంక నేను తీయలేదు. జస్ట్ బయట ఆర్కిటెక్చర్ వరకే మేము వీడియోస్, ఫోటోస్ లోపలైతే అలౌ లేదు. సో, బయట నుంచి ఎంత వీలైతే అంత తీసుకున్నా. చూడండి వీళ్ళు ఇండియన్స్ లాగున్నారు. మేబీ ట్రిప్‌కొచ్చినట్టున్నారు. మా బుడ్డోడైతే మంచిగా రాజా డ్రెస్ ఏసాడు. బాగా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఫోటోస్, వీడియోస్ ఇంట్రెస్ట్ చూపిచ్చారు. నాకు, మా హస్బెండ్‌కి వాళ్ళే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. వాళ్ళే ఫోటోస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు. మా డేని అలా ఎంజాయ్ చేయనిస్తారన్నమాట. సో, అంత ఎక్కువ సతాయించలేరు పిల్లలైతే. ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కూడా నచ్చింది. అనిపిచ్చింది. ఫారినర్స్ కనిపించేసరికి వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపిచ్చింది.
ఏనుగులు, ఎలిఫాంట్స్‌తో చాలా బావున్నాయి అసలు. ఇన్ని కార్వింగ్స్ అసలు ఎలా చేశారో. ఇక్కడ కూడా ఎలిఫాంట్స్ దగ్గర కూడా ఇక్కడ కూడా కాయిన్స్, నోట్స్ వేస్తున్నారు. ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది ఏమో ఇంకా అలా వేస్తున్నారు. మేమైతే మాక్సిమం మా గ్యాలరీ నిండిపోయింది. అన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఫోటోస్, వీడియోస్ అయితే బాగా కవర్ చేసుకున్నాము. మళ్ళీ ట్రెడిషనల్ వేర్స్ వేసుకోమంటే వీళ్ళు వేసుకోరు కదా ఎలాగో. ఇలాంటి ప్లేస్‌కొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు వెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం అక్షర్ధామ్‌కి మంచి ట్రెడిషనల్ వేర్‌లో ఎళ్ళండి. ఫోటోస్ అనేవి మనకి చాలా బావుంటాయి. మెమోరీస్ బాగా గుర్తుండిపోతాయి. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. నేను వీడియో తీసుకున్నాను కానీ, నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలి అనుకోలేదు. బట్ ఎలాగో మెమొరీలాగా ఉంటుంది కదా అని అన్ని వీడియోస్ కలిపేసి నేను యూట్యూబ్‌లో అయితే పోస్ట్ చేశాను. మేబీ ఇన్ కేస్ ఈ ఇయర్ వెళ్తే మాత్రం నేను నీట్‌గా వీడియో తీస్తాను. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీస్తాను. ఇక్కడ ఇంకా మేమైతే వీడియోస్, రీల్స్ కోసం కొన్ని షార్ట్స్ అలా అయితే తీసేసుకున్నాము. చాలా అనిపిచ్చింది నాకు టెంపుల్. అసలు రావాలనిపించలేదు అంత బావుంది. నైట్ వరకున్నాము. మేము నైట్ వ్యూ కూడా చూసుకున్నాము. చాలా బావుంది. ఇది చూడండి ఎంత బావుంది కదా అసలకి. లోపల నుంచి వెళ్తుంటే ఒక ఆర్చ్ లాగా వస్తూ ఉన్నాయి. చాలా అనిపిచ్చింది.
మా డే అయితే ఇలా అక్షర్ధామ్‌లో బాగా గడిచిపోయిందండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఆర్కిటెక్చర్ అంతా చూస్తూ చాలా హ్యాపీగా టైమ్ అయితే స్పెండ్ చేశాం. లోపల క్యాంటీన్ కూడా ఉంటుందండి. ఫుడ్‌కి కూడా మనకేం ప్రాబ్లమ్ ఉండదు. మంచి క్యాంటీన్‌లో తినేసి ఈవినింగ్ వరకు టైమ్ స్పెండ్ చేయొచ్చు. క్లోజింగ్ టైమ్ కూడా త్వరగానే క్లోజ్ అయిపోతుంది. సో, ఇంక మనం లోపల క్లోజ్ అయినా ఇలా బయట మాత్రం టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. మేమలా నైట్ వ్యూ కూడా తీసుకున్నాము. కాసేపు వెయిట్ చేసి, నైట్ వ్యూ కూడా కొంచెం చూసేసి వెళ్ళిపోయాము. ఈ బుడ్డోడైతే తెగ వీడియోస్ తీపిచ్చేసుకున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.